మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ పరిధి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చెట్టు యొక్క ప్రాధాన్యత నృత్య రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ కందగట్ల మాధవరెడ్డి, హెచ్ఎం పాపిరెడ్డి, ఉపాధ్యాయులు మరియు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. Thank you, sir. Hello. పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ గట్కేసర్లో అత్యంత ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మరి పిల్లల్లో దేశభక్తి భావం, దేశం పట్ల తమ యొక్క బాధ్యత ఇవన్నీ కూడా తెలియజెప్పే ఉద్దేశంతో మరి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మరి ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మరి మనము
బ్రిటిష్ వారి నుండి మరి పోరాడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలంటే మరి దానికి ప్రప్రథమంగా మరి విద్య అనేది చాలా అత్యంత కీలకమైందని చెప్పి మరి విద్యార్థి స్థాయిలోనే అన్ని పౌర లక్షణాలన్నింటినీ కూడా అలవర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పాఠశాలలో మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో మరి ముఖ్యంగా ప్లాస్టిక్ అనేది కూడా మరి అత్యంత ప్రమాదకారి అయింది. దాని యొక్క మిస్యూజ్ అనేది, ఇంప్రాపర్ యూజ్ అనేది మరి చాలా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒక మంచి పద్ధతిలో ప్లాస్టిక్ని వినియోగించుకునే ప్లాస్టిక్ని కూడా కరెక్ట్ వేలో డిస్పోజ్ చేయడానికి కూడా ఆ ఉద్దేశంతో మరి ఒక కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్. మరి అలా ఈ పిల్లల యొక్క బాధ్యతను కూడా పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ప్లాస్టిక్ యూజ్ని తగ్గించడానికి దానిపైన మరి మనకు ప్రైజెస్ ఇది మా రెగ్యులర్గా పాఠ్యాంశంలో భాగంగా ఉంది. ఇది కూడా మా పిల్లలకు కూడా ఎప్పటికప్పుడు అట్లాంటిది డస్ట్బిన్స్ కూడా ఏర్పాటు చేసి ఆ డస్ట్బిన్స్లో వాళ్ళు వేసేటట్టుగా ఏది డ్రై వేస్ట్, ఏది వెట్ వేస్ట్, తర్వాత ఇంకా బయో వేస్ట్ అనేది ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దీనివల్ల కొంత లాభం ఉంది. ఇది ఒక్కరోజుతో జరిగేది కూడా కాదు. ఇది పిల్లల్లో బిహేవియరల్ చేంజ్ గురించి బాగా ప్రయత్నం చేస్తున్నాము. అయితే మనము ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా అందరూ కూడా మరి పిల్లలు కూడా ఏమిటంటే తమ యొక్క జీవితంలో మరి మంచి స్థానాల్లోకి రావాలని చెప్పి, మంచి విద్యను అభ్యసించి మరి జీవితంలో ఉన్నత స్థానంలోకి రావాలని చెప్పి వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. మరి క్రమశిక్షణ అనేది మరి సంస్కారంతో ఉన్నటువంటి విద్య అందించడంలో మరి మా పాఠశాల ముందుంటుంది. దానికి ఎన్సీసీ, తర్వాత స్టేట్ పోలీస్ క్యాడెట్ ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆ దిశగా మన పాఠశాలలో మరి వివిధ కార్యక్రమాలు జరిగాయి. మరి దాంట్లో భాగంగా మాధవరెడ్డి గారు మరి విద్యార్థులలో స్ఫూర్తి నింపుటకు వాళ్ళలో అవేర్నెస్, ప్లాస్టిక్ను వాడకూడదు అనేటువంటి అవేర్నెస్ని తేవడానికి కొరకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మరి విద్యార్థులకు ప్లాస్టిక్ అనేది ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అయిపోయింది అంతటా కూడా. మరి యానిమల్స్ కూడా చనిపోతున్నాయి. మరి మనుషులకు కూడా దానివల్ల క్యాన్సర్స్ అటువంటి అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ప్లాస్టిక్ని టోటల్గా అవాయిడ్ చేయాలి. విద్యార్థులకు మేము అది కూడా బోధిస్తున్నాం క్లాస్ రూమ్లలో. షాప్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లు తీసుకోవద్దు, మీరు గుడ్డ సంచులను కానీ మరి పేపర్ బ్యాగ్స్ కానీ తీసుకొని వెళ్ళాలని వాళ్ళకి తెలియజేయడం చెప్తుంది. వాటర్ బాటిల్స్ కూడా అవి వాడకూడదు అని కూడా మేము క్లాస్లో పర్యావరణ శాస్త్రంలో బోధించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు దీని మీద ఒక పెద్ద అవగాహన వచ్చింది. కాబట్టి వాళ్ళు విద్యార్థులు కూడా ప్లాస్టిక్ని తక్కువగా వాడుతున్నారు. సే నో టు ప్లాస్టిక్ అనేటువంటిది మేము విద్యార్థులకు తెలియజేస్తూ మరి మాధవరెడ్డి గారు మాకు విద్యార్థులకు ఆ ప్రోగ్రాంలో మరి అవేర్నెస్ కలుగుట కొరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని బట్టి విద్యార్థులు కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు. మరి వాళ్ళకి ఇచ్చిన బహుమతులు ఇచ్చారు. పిల్లలకు ఎవరైతే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో గెలిచినటువంటి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది. మరి ఆ బహుమతుల ద్వారా విద్యార్థులు కూడా స్ఫూర్తిని తెచ్చుకొని ఇంకా ముందుకి దాని మీద వాళ్ళు కూడా ఇతరులకు బోధించే విధంగా విద్యార్థులు అవుతారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మరి మాధవరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.